కాళ్లకు గజ్జలు పారాణిలతో పచ్చటి తోరణాల మధ్య విద్యుత్ అలంకరణల మధ్య జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు వేసిన కోలాట నృత్యం చూపర్లను అబ్బురపరిచింది. తొలుత లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో వెంచేసి ఉన్న గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు. కోలాటం నేర్చుకున్న వారందరూ గజ్జె పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో గజ్జె పూజోత్సవం చేసిన అనంతరం తెలుగుతనం ఉట్టిపడే విధంగా కోలాటం చేశారు. కోలాట గురువు వాసు, విశ్వ హిందూ పరిషత్ విభాగ సభ్యులు కొనకల్ల వెంకటేశ్వరరావు మొదలుకుని పలువురు లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు సత్కరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో చింతా రామిరెడ్డి, చింతా లక్ష్మణ్ రెడ్డి, బూసిరెడ్డి లక్ష్మీ అమర్నాథ్ రెడ్డి, గుమ్మడి రాజారావు, చిన్నం తులసిబాబు, దిలీప్, కొండయ్య, కర్ణం రాంబాబు, తమలంపూడి రామారెడ్డి, మాల్యాద్రి రెడ్డి, రాము, ప్రతిభ బోర్వెల్స్, వెంకట్ బ్రదర్స్ పాల్గొన్నారు. ప్రతి కాలనీలోనూ ఆలయాల్లోనూ నిత్యం కోలాటం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. బిందెలు, జడలతో వేసిన కోలాటం చూపర్లను అలరించింది. లక్ష్మీ గణపతి టౌన్షిప్ సభ్యులు సామూహికంగా చేసే వివిధ సేవా కార్యక్రమాలు, హిందూ కార్యక్రమాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. కోలాట కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, వాస్వి సాయి నగేష్ తిలకించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన దాస సాహిత్య ప్రాజెక్టు అనుసంధానంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ఊర్లలో నెలకొల్పాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. అది మన వాసు గురుగారు ద్వారా ఇంత చక్కటి కోలాటాన్ని నేర్పినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఈ ఆలయ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. హరే శ్రీనివాస. కోలాట నృత్యము అనేది శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని మరియు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. కోలాట నృత్యం శారీరకంగా, మానసికంగా కూడా చాలా ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ కోలాటం నృత్య ప్రదర్శన అనేది కూడా ప్రతి దేవాలయంలో కూడా ప్రదర్శన జరగాలని చెప్పి మేము చాలా తపన చెందుతున్నాము. ఇలాంటి కోలాట నృత్య ప్రదర్శనలు తయారు చేస్తున్న వాసు గారు మరిన్ని కోలాట నృత్య ప్రదర్శనలు చేసే భజనా మండలిని ప్రోత్సహించి తయారు చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తగిన శక్తి ఆయనకి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాము. హరి శ్రీనివాస. ఈరోజు మా లక్ష్మీ గణపతి టౌన్షిప్లో కోలాటం నేర్పించడం జరిగింది. దీనికి గజ్జె పూజ ఈరోజు చేశాం. ఈరోజు వాసు గారి ఆధ్వర్యంలో నిజంగా కనుల విందుగా ఉంది ఈ కార్యక్రమం. అయితే మాత్రం కోలాటం అంటే ఏంటో అని సింపుల్ గా మేమైతే లెక్కేసాం, కానీ ఆధ్యాత్మికంగా ఇది బాడీ ఎక్సర్సైజ్ గా అన్ని విధాలుగా పనిచేస్తుంది. దీంట్లో ఏంటంటే అందరూ కూడా ఈ కోలాటం మీద దృష్టి పెట్టి అందరూ కూడా కోలాటం నేర్చుకోవాలి, మన హిందుత్వాన్ని డెవలప్ చేయాలని చెప్పి మేమంతా కమిటీ అంతా కూడా లక్ష్మీ గణపతి టౌన్షిప్ కమిటీ అందరూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ మా టెంపుల్ దగ్గర 30 మందికి భగవద్గీత క్లాసులు నేర్పించాం. ఈరోజు 50 మందికి కోలాటం తయారు చేసి ఇంచుమించుగా ఏంటంటే మన హిందుత్వాన్ని పూర్తిగా డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా పిల్లలకి ఈ కార్యక్రమాల గురించి తెలియదు అసలు. దాని గురించి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చేసి సంక్రాంతి సంబరాలు కానీ, వినాయక చవితి ఉత్సవాలు కానీ, వనభోజనాలు కానీ, ఆల్రెడీ ఏంటంటే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు ఆల్రెడీ ఏంటంటే మేము ఇక్కడ కార్యక్రమం ఒకటి చేసాం, దీపోత్సవం కార్యక్రమం ఒకటి చేసాం. లక్ష దీపోత్సవం ఏ కార్యక్రమం అయినా సరే నలుగురు ఉంటారు అని మేమైతే అనుకుంటాం, కానీ ఈరోజు ఇంచుమించుగా 500 మంది ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. కమిటీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా చేసుకున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.